హలో ఫ్రెండ్స్, నేను మీ సుమ. ఇవాళ మన సుమా కిషోర్ లైఫ్ స్టైల్లో నోరూరించే ఆంధ్ర స్టైల్ వంకాయ పచ్చడిని చాలా సింపుల్ గా క్విక్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, కొన్ని నువ్వులు, అలాగే ఒక అర చెంచా సగం మెంతులు వేసుకోవాలి. ఈ మెంతుల వల్ల పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక కారానికి తగినట్టు పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జనరల్గా వంకాయల్ని కాల్చి చట్నీ చేస్తారు కదా, కానీ కాయ అలా కాల్చడం కంటే ఇలా కట్ చేసి చేసుకోవడమే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల కుళ్ళిపోయిన పురుగులు ఉన్నా మనకి తెలియదు కదా. సో ఇలా నీట్గా ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయల్ని కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే 4 రెబ్బల చింతపండు కూడా ఇక్కడే యాడ్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి. స్పూన్తో కట్ చేస్తే ముక్క అలా కట్ అయిపోవాలి. మీరు వంకాయ పచ్చడి ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని వేసి జస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అది నలిగిన తరువాత ఉడికించి చల్లార్చుకున్న వంకాయ ముక్కలు పచ్చడికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఈ పచ్చడికి అసలైన రుచిని తెచ్చే పోపు పెట్టేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కమ్మటి ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న వంకాయ పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మొత్తం బాగా కలిసేగా తిప్పుకోవాలి. ఇలా పచ్చడి కొద్దిగా మగ్గాక ఇందులో మన టేస్ట్కి సరిపడా ఒక 2 స్పూన్ల బెల్లం పొడిని, జాగిరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పొడి వేయడం వల్ల పచ్చడిలో ఉండే ఉప్పు, కారం, చింతపండు పులుపు అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి రుచి అద్భుతంగా వస్తుంది. తిప్పేసి స్టవ్ మీద దించుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో సులభంగా టేస్టీగా ఉండే మన ఆంధ్ర స్టైల్ వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా లేదా వేడి చపాతీల్లోకి నంచుకు తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ స్టైల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ సుమా కిషోర్ లైఫ్ స్టైల్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.